మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే సూర్యప్రకాష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు రామచంద్రాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. నా పేరు రాపా వరప్రసాదరావు. నేను 2 సార్లు రాజోలు శాసనసభ్యుడిగా పనిచేయటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రమోషన్ ఇస్తూ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని నేను అనుకున్నాను. కానీ నువ్వు శాసనసభకు కాదన్నా, నువ్వు లోక్సభకి వెళ్ళాలని చెప్పి నాకు ఎంపీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఎందుకు వచ్చిందో, నన్ను పంపాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ నేనైతే పార్లమెంటుకు వెళ్తానని, ఆ మెట్లు ఎక్కుతానని కనీసం ఊహించలేదు. అసలు అక్కడ పోటీ చేస్తాననేటువంటి కల్లో కూడా ఊహించింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. నేను అతి చిన్న స్థాయి నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి అన్ని పదవులు చేసుకుంటూ ఈవేళ మన పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించడం జరిగింది. మరి అందరి సహకారంతో తప్పనిసరిగా గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు చేయడం వేరు, అమలు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఎవరు కూడా అర్హుడైనటువంటి ఒక్కడికి కూడా నాకు పథకం అందలేదనేటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ అందజేయటం జరిగింది. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. గతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉంటాయి, గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ సభ్యులకే గతంలో చూసాం. మన గత 5 సంవత్సరాలు జన్మభూమి కమిటీ మెంబర్ అక్కడ పంచాయతీ దగ్గర కూర్చొని అది ఎవరికి చెప్తేనే వాళ్ళకే పథకాలు వచ్చేటువంటి పరిస్థితి. ఈవేళ మాకు సంబంధం లేదు, ఎంపీకి సంబంధం లేదు, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, సర్పంచ్ సంబంధం లేదు. డైరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ ప్రతి అర్హుడికి కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. పేదవాడికి న్యాయం జరిగిందంటే అది కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగింది. ఈవేళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. అవాకులు చవాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, రోడ్డు మీద తిరిగేవాళ్ళు. అభివృద్ధి అంటారు, అభివృద్ధి కూడా ఈవేళ రోడ్లు కూడా వేయడం జరిగింది చాలా వరకు. అలాగే అభివృద్ధి అంటే సచివాలయం వ్యవస్థ కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే ఆర్బీకేలు కానీ, ఇవన్నీ బిల్డింగ్స్ కట్టడంలో కానీ, అలాగే జిల్లాలు విభజించడంలో కానీ, ఈవేళ మండల స్థాయి నుంచి ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తాలూకా వ్యవస్థ నుంచి మండల స్థాయికి మండల వ్యవస్థను తీసుకొస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకెళ్ళి గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే పెద్ద గ్రామం అయితే 3 సచివాలయాలు కూడా, అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రజలు ఇబ్బంది పడతారు రావడానికి అని చెప్పి 3 సచివాలయాలు కూడా ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుంది. అదే జిల్లా మీరంటే రామచంద్రాపురం కాకినాడకు ప్రక్కన ఉంది, కానీ రాజోలు నియోజకవర్గం బంగాళాఖాతంలో ఉంది, బంగాళాఖాతం ప్రక్కన ఉంది. అక్కడ నుంచి రావాలంటే ఒక రోజు ప్రయాణం మాకు. అటువంటిది ఈవేళ జిల్లా హెడ్ క్వార్టర్ని తీసుకొచ్చి అమలాపురాన్ని పెట్టడం, ఒక కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసి ఈవేళ ఒక జిల్లాని ఏర్పాటు చేయటం అంటే ప్రజలకు ఎంత మేలు జరిగిందో ప్రతిదీ కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈవేళ వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఎన్ని పార్టీలు అతన్ని ఎదుర్కొనేటువంటి శక్తి వీళ్ళకుంటే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు, లేదా బీజేపీ ఢిల్లీలో మొత్తం నాయకులందరూ కాళ్ళ మీద పడి మద్దతు తెచ్చుకోవడం ఎందుకు, వాళ్ళు వద్దు బాబు అంటే బతిమాలు తెచ్చుకుంటున్నారంటే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఎంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించలేడు అని ఢీ కొట్టలేరు. ఎందుకంటే వీళ్ళ ప్రజలు ఉన్నారు అతని వెంట, నాయకులు కాదు, ప్రజలు ఉన్నారు కానీ ప్రజా మద్దతు ఎవరుకుంటే వాళ్ళు మాత్రమే ప్రజా రాజ్యంలో గెలుస్తారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, 2వసారి ముఖ్యమంత్రి అవుతారు. ఈ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అభ్యర్థిగా నియమించడం జరిగింది. నేను అందరితోటి మమేకమై అందరితో అన్నదమ్ముల భావంగా నడుస్తూ, మరి ఎన్నికలు అయిన తర్వాత, నేను గెలిచిన తర్వాత అన్ని నియోజకవర్గాలని సమంగా చూస్తూ అందరితోనూ మరి స్నేహభావంతో మెలుగుతూ వెళ్తానని, అలాగే సూర్యప్రకాష్ గారిని మరి పెద్దలు బోస్ గారు అంటే ఆయన సాధారణంగా ఏది కోరుకోరు, మంత్రి పదం అనే లాగా గోరుతోలా గిల్లేసి వచ్చేసి మనిషి. అటువంటి ఎప్పుడు కూడా నా కొడుకుని మళ్ళీ పెట్టాలని అనుకోలేదు. ప్రజల కోరిక మేరకు వేళ సూర్యప్రకాష్ని తీసుకురావడం జరిగింది. దానికి రామచంద్రపురం ప్రజలందరూ కూడా హర్షించి ఈవేళ
జిల్లాలో కోనసీమ జిల్లాలో చెప్తా ఉన్నారో, నాకు జనసేన నాయకుడు ముఖ్య నాయకుడు చెప్పాడు ఇక్కడ నుండి, ఒక 20,000 మెజార్టీతో గెలుస్తాడు సూర్యప్రకాష్ అని చెప్పి. ఎవరు మన పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు చెప్తే వేరు, మేము ఏదో డప్పాలు కొట్టుకుంటాం. కానీ అలా కాకుండా అవతల పార్టీ వాళ్ళు కూడా చెప్పారు 20,000 మెజార్టీతో గెలుస్తుంది. అంటే రామచంద్రాపురం ఎంత స్ట్రాంగ్గా ఉందో పెద్దల యొక్క నాయకత్వంలో, మరి సూర్యప్రకాష్ యొక్క నాయకత్వంలో ఇవాళ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉందో వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా కోనసీమ అంతా ఉంది. అన్ని సీట్లు కూడా గెలుస్తాయి, నేను గెలుస్తాను. అందరితోనూ కూడా మమేకమై చక్కగా మీతో నడుచుకుంటాను. దయచేసి మీ అందరూ కూడా సూర్యప్రకాష్ని ఆశీర్వదించడం పాటు నన్ను కూడా ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటాను.